రైట్. ఏదైతే తెలంగాణ రాకముందుకు 2012లో డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి దాంట్లో లోట్లు పాట్లు జరిగాయని చెప్పి లోకల్ నాన్ లోకల్స్ సంబంధించి ప్రభుత్వం ముందు అర్జీలు పెట్టుకోవడానికి కొంతమంది అభ్యర్థులు వచ్చారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సమస్యతో ఏ సమస్య? మాది మహబూబ్ నగర్ డిస్టిక్ అండి. 2012లో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ 2012లో వచ్చింది. దానికి అనుగుణంగా పరీక్ష జరిగింది. పరీక్ష జరిగిన తర్వాత సెలక్షన్ లిస్ట్ వేశారు. సెలక్షన్ లిస్టు వేసి మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని ఎంపిక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించే క్రమంలో అప్పట్లో ఉన్న తెలంగాణ జేఏసీ వాళ్ళు లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ పైన ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ను కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయగా నోటిఫికేషన్లో పేర్కొన్న జీవో 91కి విరుద్ధంగా జీవో 8ని ఇంప్లిమెంటేషన్ చేసి లిస్టులని మార్చడం జరిగింది. ఆ లిస్టులు మార్చడం వల్ల దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లోకల్ అభ్యర్థులు, ప్రతి జిల్లాలో ఉన్న లోకల్ అభ్యర్థులు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అభ్యర్థులు దాదాపు 250 మంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. ఆ సమస్యని వెంటనే అప్పుడు తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ సార్ దృష్టికి తీసుకువెళ్ళి వారి సమస్యను వివరించి వారి ద్వారా మళ్ళీ అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, అప్పట్లో విద్యాశాఖ మంత్రి పార్థసారథి గారి దృష్టికి తీసుకొని వెళ్తే జరిగిన నష్టాన్ని వాళ్ళు తెలుసుకొని, అధికారుల ద్వారా తెలుసుకొని మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఎవరైతే బీసీ రిజర్వేషన్ అభ్యర్థులు ఎవరైతే నష్టపోయారో వారందరూ కూడా మేము సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్తామని చెప్పి అప్పుడు సచివాలయంలో మీడియా సాక్షిగా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళు కావచ్చు, లేకపోతే తదుపరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి ఈ మా అంశం పక్కదోవ పట్టింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఆ అంశాన్ని తెరపైకి తీసుకొని వస్తే అప్పటి ప్రభుత్వము మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కాలయాపన చేశారు. అప్పట్లో ఉన్న గౌరవ మంత్రి, ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు రాజనరసింహారావు గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, సీతక్క గారు కావచ్చు, వీరందరికీ మా అంశం తెలుసు. ఎందుకంటే మా అంశం పట్ల వారు కూడా అప్పుడు స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టికి, అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయిన వాళ్ళే. ఈ తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు సిద్ధించిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాప్రభుత్వంలో అయినా మా అంశము మేము ఎవరైతే 250 మంది డిఎస్సి 12లో ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నామో ఈ ప్రజాప్రభుత్వంలో అయినా మా అంశము నెరవేరుతుంది, మాకు ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పి మేము గత 45 రోజుల నుండి మేము వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాము. మా అంశము ప్రభుత్వం దయచేసి స్పందించాలా. ఎందుకంటే ఈ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మా ఉద్యోగాలు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రజాప్రభుత్వంలో అయినా మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈ అంశం పైన ముఖ్యమంత్రి గారు దయచేసి, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇప్పుడున్న బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వర్యులు, మిగతా మంత్రి వాళ్ళు సీతక్క గారు కావచ్చు, వీరందరికీ మా అంశం తెలుసు. కాబట్టి మా అంశం పైన విద్యాశాఖ అధికారులతో వెంటనే సమీక్షించి నిర్ణయం తీసుకొని మాకందరూ కూడా ఉద్యోగాలు కల్పించి మా యొక్క కుటుంబాలలో ఆనందాన్ని నింపాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి వేడుకుంటా ఉన్నాము. ఇలా విద్యాశాఖ మంత్రి లేరు కదా, సో అలాంటి నేపథ్యంలో మీకు ఏమన్నా అన్యాయం జరిగే నేపథ్యం కనిపిస్తూ ఉంది? కంపల్సరీ విద్యాశాఖ మంత్రి గారు ఉన్నట్లయితే మేము నేరుగా విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మా సమస్యను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ విద్యాశాఖను కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారే చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఇంకా వేగంగా కూడా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులని సమీక్షించి వెంటనే ముఖ్యమంత్రి గారే ఈ అంశం పైన సమీక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సార్, నేను డిఎస్సి నోటిఫికేషన్లో మీకు అవకాశం ఉంటుందా రాసుకోవడానికి, లేకపోతే దాన్ని కంటిన్యూ చేసుకోవడానికి? సార్, అవకాశం ఉంటుంది సార్. కాకపోతే చాలామంది దీంట్లో అప్పట్లో రాసి ఉన్న వాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అప్పట్లో రాసి ప్రైవేటు ఉద్యోగాలు వెళ్ళి ప్రైవేటు ఉద్యోగాల్లో ఏదో రకంగా ప్రైవేట్లో స్థిరపడి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. వారు మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త డిఎస్సి రాయాలంటే వాళ్ళకి వయసు ప్రభావం చూపిస్తుంది, వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు, కుటుంబ సమస్యలు కూడా ప్రభావం చూస్తాయి, మళ్ళీ రాసే అంశం కనిపించదు. మేము రాసి మాకు లోకల్లో రిజర్వేషన్లో ఉద్యోగాలు పొందిన వాళ్ళకి ఉద్యోగాలు కోల్పోయినాము. దీనిపైన సమీక్షించాలా. ప్రత్యేకంగా ఇది ఏదైతే ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజా సమస్యలపై మేము సమస్యలు తీస్తామని అధికారంలోకి వచ్చారు. కాబట్టి ముఖ్యంగా దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా ఉన్నారు. వారికి తెలిసి అంశము దయచేసి వారు కూడా ఈ సమస్యపై దృష్టి కేంద్రీకరించాలని, మాకు ఉద్యోగాలు ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుతూ ఉంటాం. సార్, దాదాపు 45 డేస్ నుంచి తిరుగుతూ ఉన్నారు. ప్రజాభవన్కు ప్రజా దర్బార్ కూడా వచ్చి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. సీఎం దృష్టికి వెళ్ళలేదు అనుకుంటున్నారా? వెళ్ళినా మీ సమస్య పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా?
మేము ఇప్పటికి ప్రజాభవన్లో దాదాపు 4-5 సార్లు అప్లికేషన్ ఇచ్చాము. ఇచ్చినప్పటికీ మరి సీఎం గారి దృష్టికి అధికారులు తీసుకువెళ్తున్నారా, మరి తీసుకువెళ్ళినా కూడా మరి ఈ అంశం పైన సారు సమీక్షించలేదా అని చెప్పి మాకైతే అర్థమైతలేదు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, మేము మీ ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసం నమ్మకం మాకు ఉంది, మాకు ఉద్యోగాలు మీరు కల్పిస్తారు, ఈ ప్రజాప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం సార్. మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్, నేను లోకల్ రిజర్వేషన్లో ఎగ్జామ్ రాసిన సార్, వాళ్ళు తీసేమైంది నాన్ లోకల్ సార్. మరి నేను లోకల్ అయి ఉండి రిజర్వేషన్లో వచ్చి ఉండి నా ఉద్యోగం ఎలా పోయింది సార్? ఈ యొక్క ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం సార్, మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని. థ్యాంక్ యూ. 2012 నుంచి ఇప్పటి వరకు అంటే చాలా గ్యాప్ వచ్చింది కదమ్మా, సో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఎలా ఉన్నాయి సార్? 2012లో మేము 2 ఏళ్ళు ఇక్కడనే ఉన్నాం. సో 2 ఏళ్ళుగా మేము ఇక్కడనే మ్యారేజ్ అయినప్పటికీ చిన్న చిన్న పిల్లలు పట్టుకొని ఇక్కడనే ఎక్కడంటే అక్కడే తిరుక్కుంటూ ఎక్కడంటే అక్కడే తినుకుంటూ ఒకసారి మేము సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినాం సార్. సంక్షేమ భవన్ కూడా ఎక్కినప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేసింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మేము అనుకుంటున్నాం సార్. ఇంతమంది మీ సోదరుడు చెప్పినట్టు 3-4 సార్లు వచ్చినా కూడా మాకు ఎలాంటి స్పష్టత లేదు, ప్రభుత్వం పట్టించుకుంటుంది. అవును సార్, అయితే మేము వచ్చినాం సార్, చాలాసార్లు వచ్చినాం. అంటే వేరే వాళ్ళని కూడా కలవడం జరిగింది. అయితే ఖచ్చితమైన స్పష్టత మాకు రాలేదు సార్. అసలు ఈ 2012 డిఎస్సి వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి ఇలాంటి న్యాయం జరిగిందా అని మాకు ఎప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుండి వీళ్ళకి తెలుసా తెలియదా అని స్పష్టమైన అవగాహన అయితే మాకు లేదు సార్. అంటే అసలు మీడియాలో రావడం కానీ సార్ వాళ్ళు మాతో మాట్లాడడం కానీ ఎలాంటి జరగలేదు. అయితే మేము ఇంతకుముందు సీతక్కకు కానీ బట్టి విక్రమార్క సార్ గారికి కానీ ఇలా మేము రిమైండర్ ఇచ్చినాము, వాళ్ళు కూడా మాకు ఎలాంటి ఈ విషయంపై మాట్లాడలేం జరగలేదు సార్. ఇప్పుడున్న మంత్రులను కూడా కలిసి ప్రయత్నం చేసినాం సార్, చాలా ఎక్కడ జరిగితే అక్కడ మీటింగ్ ఇలా మేము గుమ్మిగూడుతూ వెళ్ళడమే ఉంది సార్. కానీ న్యాయం జరుగుతాయని నేను మాత్రం నమ్మకం ఉంది సార్. ఏం చెప్పారమ్మా మంత్రులు, ఏం చెప్పారు? చేస్తాం చూస్తామని చెప్తున్నారు. సీతక్క కూడా మొన్న మాట్లాడింది, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని మాట్లాడింది. 2008 డిఎస్ వాళ్ళకైతే ఎలా అయితే న్యాయం చేసిండ్రో మాకు కూడా చేస్తారనే నమ్మకం అయితే ఉంది సార్. అయితే మాది ఒకటి అది సార్, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా కలిపి ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటున్నాం సార్. వాళ్ళు 1000 మంది ఉంటే మేము ఖచ్చితంగా 200 మంది కంటే తక్కువనే ఉంటాం సార్. ఎందుకంటే చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, మేము మాత్రం అంటే మహిళలమై ఉండి చదువుకోలేక ఇంట్లో పిల్లలు ఉండి ఇదే ఒక్క డిఎస్ వస్తారని ఉన్నాం సార్. ఆశతో ఉన్నాం, ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాం సార్. మేము 100 మంది కంటే ఎక్కువైతే లేము సార్, వాళ్ళతో కలిపి మాకు కూడా పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నాం సార్. అన్న నమస్కారం, నా పేరు జీ నర్సయ్య, మాది నిజామాబాద్ డిస్టిక్. అయితే మీది 2012 డిఎస్సి, దాంట్లో ఫస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత సెకండ్ లిస్ట్ పెట్టడం వల్ల జాబులు పోయినవి. మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి తెలపడం జరిగింది. వారి దృష్టికి తీసుకెళ్ళినాము. అప్పుడు తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీతక్క మినిస్టర్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సమస్య మీద ఈ మేడం గారికి చాలా అవగాహన ఉన్నది, పూర్తి సమస్య ఈ మేడంకి తెలుసు. అయితే ఆమెకు మేము మా సమస్యని విన్నవించుకున్నప్పుడు అప్పుడు మాకు ప్రతిపక్షం నుండి మాకు సపోర్ట్గా చేశారు. అప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా మీకు ఉద్యోగులు ఇచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి అప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడున్నటువంటి ఈ మంత్రివర్గంలో సీతక్క ఒక మంత్రిగా ఉన్నారు. ఆ మేడం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది, మా సమస్య పట్ల పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఈ సమస్యను మన సీఎం దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి న్యాయం చేద్దామని చెప్పేసి ఆ మేడం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అట్లా చెప్తున్నామని చెప్పేసి గతంలో మా సమస్య మీద పూర్తి అవగాహన ఉంది, మాట్లాడింది. మా దగ్గర ఉన్నటువంటి వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి, మేడం మాట్లాడే వీడియో క్లిప్స్ ఉన్నాయి. మేము అప్పటి గవర్నమెంట్లో దామోదరయ్య సంక్షేమ భవన్లో మేము అటాక్ చేసి 2 సార్లు ఆ బిల్డింగ్ పైకి ఎక్కినాము. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేసాం సార్. అప్పుడు కూడా అక్కడికి వచ్చిర్రు. అప్పుడు సీతక్క మరియు గుండు సుధారాణి, సత్యవతి రాథోడ్ ఈ ముగ్గురు మేడంలు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి మాకు సంఘీభావంగా మీకు ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇస్తాము, మీ న్యాయ పోరాటం ఉంది, మీరు చేసే పోరాటం న్యాయం ఉంది కాబట్టి మీకు ఉద్యోగులు ఇచ్చినప్పుడు ప్రతిపక్షం నుండి కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ మేడం గారు ఇప్పుడు మాకు ఈ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్లో ఆ మేడం ఇప్పుడు ఒక మినిస్టర్గా ఉన్నారు. మా సమస్య పట్ల పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా ఈ సమస్య సీఎం దృష్టికి తీసుకెళ్ళి మా బట్టి గారు కూడా ఉన్నారు. అప్పుడు బట్టి సార్ గారు అప్పుడు స్పీకర్గా ఉన్నారు. అప్పుడు కూడా ఈ సార్ దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ సార్ కూడా అప్పుడు మా సమస్య మీద పాదసారథి గవర్నమెంట్ అప్పుడు విదేశాంగ మంత్రి ఉండే, ఆ పాదసారథి అప్పుడు కూడా బట్టి గడ్డం ప్రసాద్ సారు, తర్వాత ఇప్పుడు శ్రీధర్ బాబు, వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి మినిస్టర్ రాజా నరసింహ, వీళ్ళందరూ కూడా
మాకు అప్పుడు సపోర్ట్ చేసారు సార్. అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అధికారం ఉన్నటువంటి మినిస్టర్లు ఉన్నారు. ఇప్పుడు మా సమస్య పట్ల ఖచ్చితంగా అవగాహన ఉంది వాళ్ళకు. మా సమస్యను ఖచ్చితంగా తీరుస్తారని మేమందరం కోరుతున్నాం సార్. గతంలో మీకోసం మాట్లాడినటువంటి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు సీతక్క, అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి మీకోసం కొట్లాడింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కలవడం జరిగిందా? ఎట్లా వచ్చింది స్పందన? మేము అధికారంకి వచ్చిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీతక్కను కానీ కలిస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, మీ సమస్య పట్ల నాకు అవగాహన ఉంది, మీకు న్యాయం చేస్తామని మీకు భరోసా ఇచ్చారు. టైం తీసుకున్నారు, టైం ఇవ్వండి, ఖచ్చితంగా మీ ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్య పట్ల మీకు పరిష్కరిస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాకు భరోసా ఇచ్చారు. న్యాయం చేస్తామన్నప్పుడు ప్రజాభవన్కి ఎందుకు వచ్చారు అంటే మేము ఎప్పినప్పటి నుంచి ఇప్పటికీ కాలయాపడం జరుగుతుంది. ఇట్లా చాలాసార్లు వచ్చినాం, ఆర్జీలు పెట్టుకుంటూ పోతున్నాం. మరి ఇంకా ఈ సమస్యను మరి మేడం గారు సీఎం దృష్టికి తీసుకెళ్ళిరా లేదా అని చెప్పేసి మాకు కొంచెము అనుమానం ఉంది. ఆ విషయం పైన మేము ఈరోజు కూడా కలవడానికి వచ్చినాం. ఇప్పుడు మేము పోయిన తర్వాత మేడం గారు లేరు, తర్వాత ప్రజాభవన్లో ఎవరు లేరు, వాళ్ళు ఇక్కడ చేసిన ఏం చేస్తారు కూడా లేరు. అయితే మేము ఆర్జీలు అయితే ఇచ్చినాము. తర్వాత ఈ దృష్టి ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నాం, మీడియా ద్వారా మేడం గారు మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారని మేము కోరుతున్నాం.